నమస్కారం, జ్యోతిబా టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కీలక నిర్ణయం. రేపు పార్లమెంట్ ముందుకు సవరణ బిల్లు. నేడు ఇండియా కూటమి నేతల కీలక భేటీ. డీలిమిటేషన్ బిల్లుపై చర్చించనున్న నేతలు. గ్రామాల్లోనూ అన్నా పిలుపు. నేడు 62 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. టీడీపీలో నూతన శకం. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్. రేవంత్ తీరుపై జీవన్ రెడ్డి రెబల్ గళం. కాంగ్రెస్ వర్గాల్లో పెను ప్రకంపనలు. ఇక డీటెయిల్స్ చూస్తే దేశ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేయనుంది. రేపు పార్లమెంట్ వేదికగా మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లును సభ ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ చట్టంలోని కొన్ని సాంకేతిక అంశాలు మరియు అమలు ప్రక్రియకు సంబంధించిన కీలక సవరణలను ఈ బిల్లులో ప్రతిపాదించనున్నట్లు సమాచారం. చట్టసభల్లో మహిళలకు కేటాయించిన 33% కోటా అమలును వేగవంతం చేయడం, నియోజకవర్గాల పునర్విభజన మరియు జనాభా గణనతో దీనికి ఉన్న అనుసంధానంపై ఈ సవరణలు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఈ బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తున్న నేపథ్యంలో అటు అధికార పక్షం ఇటు విపక్షాలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. ఈ సవరణల ద్వారా మహిళా సాధికారతకు మరింత బలం చేకూరుతుందని, చారిత్రాత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నామని కేంద్ర వర్గాలు పేర్కొంటున్నాయి. రిజర్వేషన్ అమల్లో జాప్యం జరగకుండా తక్షణమే అమలు చేయాలని మరియు ఓబీసీ మహిళలకు ఉపకోటా కల్పించాలనే డిమాండ్ను విపక్షాలు మరోసారి లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఈ సవరణ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందితే రానున్న ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ల అమల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా మహిళా లోకం ఈ బిల్లులోని ముసాయిదా అంశాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కేంద్ర ప్రభుత్వం రేపు పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేంద్రం నుంచి అధికారిక ఎజెండా వెలువడడంతో దీన్ని ఎదుర్కొనేందుకు ఇండియా కూటమి సిద్ధమవుతోంది. ఈ కీలక అంశంపై చర్చించేందుకు నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో కూటమి నేతలు సమావేశం కానున్నారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టం, రాజకీయ పరిణామాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనడంతో పాటు రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా నియోజకవర్గాల విభజన విషయంలో హైబ్రిడ్ మోడల్ను తెరపైకి తీస్తున్న సీఎం రేవంత్ దీనికి జాతీయ నేతల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల గురించి చర్చించే అవకాశం ఉంది. కేంద్రం ప్రవేశపెట్టబోయే బిల్లుపై కాంగ్రెస్ అధిష్టానంతో కలిసి ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేయడం ఈ పర్యటనలో అత్యంత కీలకం కానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ పేదల కోసం మరో కీలక నిర్ణయానికి నేడు శ్రీకారం చుడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 62 అన్నా క్యాంటీన్లను సీఎం చంద్రబాబు నేడు వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. పేదలకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ఈ అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటివరకు సిటీలు, పట్టణాలకు పరిమితమైన ఈ అన్నా క్యాంటీన్లు ఇప్పుడు గ్రామాల్లో కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఇవాళ సీఎం చంద్రబాబు అమరావతికి చేరుకోనున్నారు. అనంతరం అక్కడ అన్నా క్యాంటీన్ను సందర్శించి పేదలతో కలిసి భోజనం చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకమవుతూ సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం కట్టుబడి ఉందని సందేశం ఇవ్వనున్నారు. టెంపుల్ టౌన్ అమరావతిలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం కోసం ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు. దాదాపు రాష్ట్రంలోని 60 అన్నా క్యాంటీన్లని ఓపెనింగ్ చేయడం కోసం మా యొక్క అమరావతిని ఎంచుకోవడం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాను. ప్రతిరోజు కూడా ఎంతో మందికి అన్నం పెట్టే ఈ అన్నా క్యాంటీన్లు అన్ని మండల కేంద్రాల్లో కూడా ఒక్కొక్క క్యాంటీన్ ఇవ్వమని మనం మా నాయకుడిని అడిగి నేను తెచ్చుకునే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీని రాబోయే 2029 ఎన్నికలకు సమరోత్సాహంతో సిద్ధం చేసే క్రమంలో అధినేత నారా చంద్రబాబు నాయుడు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటిస్తూ విధేయత, కష్టపడే తత్వానికి పెద్దపీట వేశారు. పార్టీలో నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా మంత్రి నారా లోకేష్ ను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును కొనసాగిస్తూ పార్టీ పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని గుర్తించారు. ఈ నూతన కార్యవర్గంలో చంద్రబాబు నాయుడు సామాజిక సమీకరణాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. మొత్తం 185 మందితో కూడిన రాష్ట్ర కమిటీలో 122 స్థానాలకు
బడుగు బలహీన వర్గాలు కేటాయించి సామాజిక విప్లవానికి తెరలేపారు. ఇందులో బీసీలకు 77, ఎస్సీలకు 25, ఎస్టీలకు 7 మరియు మైనార్టీలకు 13 స్థానాలు కల్పించారు. శాతాల వారీగా చూస్తే బీసీలకు 40%, ఎస్టీలకు 25% చొప్పున ప్రాతినిధ్యం లభించింది. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో రాబోయే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ మరియు 33% మహిళా రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుని మహిళలకు పెద్దపీట వేస్తారు. రాష్ట్ర కమిటీలో ఏకంగా 50 మంది మహిళలకు చోటు కల్పించడం విశేషం. పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కింది స్థాయి కార్యకర్తలకు అత్యున్నత గౌరవం దక్కింది. పార్టీ నిర్ణాయక మండలి అయిన పొలిట్ బ్యూరోలో సామాన్య కార్యకర్తలను నియమించి చంద్రబాబు అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓ మండల పార్టీ అధ్యక్షురాలని నేరుగా పొలిట్ బ్యూరోలోకి తీసుకోవడం ద్వారా పార్టీ కోసం కష్టపడే వారికి అవకాశం ఇవ్వద్దని నిరూపించారు. 29 మందితో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీని కూర్చారు. జాతీయ కమిటీలో 3 ప్రధాన కార్యదర్శులు, 18 మంది ఉపాధ్యక్షులు మరియు 10 మంది అధికార ప్రతినిధులకు అవకాశం కల్పించారు. మొత్తంగా పార్టీ యంత్రాంగాన్ని కొత్త పుంతలు తొక్కించేలా ఈ నియామకాలు జరిగాయి. రాష్ట్ర కమిటీలో 7 ప్రధాన కార్యదర్శులు, 16 మంది ఉపాధ్యక్షులు, 14 మంది అధికార ప్రతినిధులు, 10 మంది జోనల్ కోఆర్డినేటర్లను నియమించారు. వీటితో పాటు నాలెడ్జ్ కమిటీ, హెచ్ఆర్డీ కమిటీలో కూడా నియామకాలు పూర్తి చేశారు. సీనియర్ల అనుభవాన్ని, యువత ఉత్సాహాన్ని సమతుల్యం చేస్తూ రూపొందించిన ఈ కమిటీలు రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక్క పార్టీ మినహా టీమ్ 11 పార్టీ, ఆ ఒక్క పార్టీ మినహా అన్ని పార్టీలు కలిసికట్టుగా, ఇటు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ, జనసేన ఉండొచ్చు, జేడీయూ ఉండొచ్చు, అటు పక్కన కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఎస్పీ అందరూ కూడా ముఖ కంఠంతో ఎస్ ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి అని వాళ్ళు మాట్లాడతాం. ఈరోజు కూడా నాకు వచ్చిన సమాచారం మేరకు కరెక్ట్గా 11 పార్టీలు మాట్లాడింది. సో 11 నంబర్ అనేది గత పాలకులు చేసిన పొరపాట్ల వల్ల ఆ 11 నంబర్ అనేది వాళ్ళు వెంటాడుతుంది. సో ఈరోజు కూడా అనుకోకుండా 11 పార్టీలు మాట్లాడాయి. దాంట్లో ఒక పార్టీ యాజ్ యూజువల్ వాకౌట్, వాళ్ళకి ఫ్యాషన్ అది. ఏపీ ఇంటర్మీడియట్ 2025-26 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది 10.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా ఫస్ట్ ఇయర్లో 77% మంది విద్యార్థులు పాస్ అవ్వగా సెకండ్ ఇయర్లో 81% మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్టు మంత్రి వెల్లడించారు. వొకేషనల్ కోర్సుల్లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 61% పాస్ అవ్వగా సెకండ్ ఇయర్లో 74% పాస్ అయినట్లు మంత్రి వివరించారు. బాలురు బాలికల వారీగా చూస్తే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 72% బాలురు పాస్ అవ్వగా 81% బాలికలు ఉత్తీర్ణులయ్యారు. సెకండ్ ఇయర్లో బాలురు 76% పాస్ అవ్వగా 85% మంది బాలికలు పాస్ అయ్యారు. గడిచిన 12 ఏళ్లలో ఈ ఏడాది ఇంటర్ విద్యార్థులు అత్యంత ఫలితాలు సాధించారని మంత్రి అభినందించారు. విద్యార్థులు వెబ్సైట్లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలను పొందొచ్చు. లేదా వాట్సాప్లో 9552300009 నంబర్కు హాయ్ అని మెసేజ్ చేసి హాల్ టికెట్ నెంబర్ను పంపితే రిజల్ట్ నేరుగా వాట్సాప్కి వస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులు అధైర్యపడొద్దని సూచించారు. మరింత పట్టుదలతో శ్రమించి సప్లిమెంటరీలో మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఆకాంక్షించారు. ఈ సున్నితమైన సమయంలో విద్యార్థులకు తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారింది. పార్టీని ఆయన క్రమక్రమంగా ఖతం చేస్తున్నాడంటూ జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కనీసం సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, ప్రజాప్రతినిధులను గౌరవించే సంస్కృతి రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును జీవన్ రెడ్డి కొనియాడారు. కేసీఆర్ నా వయసును గౌరవిస్తారు, నన్ను ఎప్పుడూ అన్నా అని పిలుస్తారు. కేసీఆర్కు ప్రజలంటే అపారమైన గౌరవం ఉంది, కానీ రేవంత్ రెడ్డికి అహంకారం తప్ప ప్రజల పట్ల గౌరవం లేదని విమర్శించారు. తన రాజకీయ భవిష్యత్తుపై స్పందిస్తూ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేను బీఆర్ఎస్లో చేరడం అనేది ప్రజల కాంక్ష అని కొనడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీలో తనకు జరుగుతున్న అవమానం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రిపై సీనియర్ నేత జీవన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో కలకలం సృష్టించాయి. ఒకవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాలతో ముందుకు వెళ్తుంటే సొంత పార్టీ నేతలే ఈ స్థాయిలో విమర్శలు చేయడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. దీనిపై రేవంత్ రెడ్డి వర్గం లేదా పీసీసీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. కాంగ్రెస్ పార్టీను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా తయారు చేసుకుని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఏదైతుందో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి తయారు చేసుకున్నారా? ఏదైనా పార్టీ సూచనల మేరకు ప్రభుత్వం నడవాలి, అది రివర్స్ గా ప్రభుత్వ సూచనల మేరకు పార్టీ నడుస్తుందా? మరి కేసీఆర్ గారు ఒక విధంగా ప్రజా జీవితంలో సమకాలీకుడా, కానీ బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, మరి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు. ఆయన వాయిస్ లో నాకడ పిన్న, నన్ను అన్న అంటాడు, ఆయన నన్ను అన్న అంటాడు, నా వయసును గౌరవిస్తాడు. ఆయన ఇవ్వాలి కాదు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఏదైతుందో అన్నాన్ని కేవలం ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడికి ఏదైతుందో ఉన్నా గానీ నాపై గౌరవంతో అప్పుడు జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేసింది. కేసీఆర్ గారు కేవలం వ్యక్తిగతంగా నా గురించి అని కాదే,
ఆయన ప్రజలంటే గౌరవం, తెలంగాణ అంటే గౌరవం, నీలాగా కాదు. ఆయన ప్రజలంటే గౌరవం, తెలంగాణ సమాజం అంటే గౌరవం. ఆయన తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా గౌరవించాలనేది కేసీఆర్ గారికి తెలుసు. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర పోస్టింగ్లు పెట్టిస్తున్నారనే ఆరోపణతో పూడి శ్రీహరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి ఉన్నట్లుగా యానిమేషన్ ద్వారా రూపొందించిన పోస్టింగ్లను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసినట్లు శ్రీహరిపై చిత్తూరులో కేసు నమోదైంది. ఈ పోస్టింగ్లు ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఫిర్యాదులు అందడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. అదుపులో తీసుకున్న సమయంలో పోలీసులు శ్రీహరి వద్ద ఉన్న సెల్ ఫోన్, ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డిజిటల్ సాక్ష్యాల ద్వారా సదరు యానిమేషన్ పోస్టింగ్ల వెనుక ఉన్న మూలాలను, ఇతర కీలక సమాచారాన్ని సేకరించే పనిలో చిత్తూరు పోలీసులు నిమగ్నమయ్యారు. వీటిని ఫోరెన్సిక్ విశ్లేషణ కూడా పంపనున్నట్టు తెలుస్తోంది. శ్రీహరి అరెస్టును వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఖండిస్తున్నాయి. కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తలను, పార్టీ నేతలను వేధిస్తుందని ఆరోపిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా విద్వేషాలు రెచ్చగొట్టేలా, ముఖ్యమంత్రిని కించపరిచేలా వ్యవహరించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. కాగా జగన్ ప్రభుత్వ హయాంలో సిపిఆర్ఓగా పనిచేసిన శ్రీహరి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఫుటేజ్ చూస్తున్నాం తీరుస్తానికి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత మండలమైన వంగూరులో ఇసుక మాఫియా బరితెగిస్తోంది. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి అనుమతుల పేరుతో అక్రమంగా ఇసుక దందాను కొనసాగిస్తున్నారు. రాత్రి సమయాల్లో విచ్చలవిడిగా ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెలువెత్తున్నాయి. ఇసుక మాఫియా ఆగడాలపై దుందుబి వాగు సమీప గ్రామస్తులు తిరగబడుతున్నారు. ఇక్కడ నుంచి రాత్రి వేళ అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిని పోల్కంపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. రాత్రిపూట ఇసుకను తరలిస్తున్న పలు ట్రాక్టర్లను స్థానికులు నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. మన ఇసుక మన వాహనం పథకం ద్వారా మాత్రమే ఇసుకను తరలించాలని జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. కొంతమంది అధికారులు ఇసుక మాఫియాతో చేతులు కలిపి కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం అనుమతులుంటే పగటి సమయంలోనే రవాణా చేయాల్సి ఉండగా గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళలో ఇసుకను తరలించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ రవాణాను ప్రశ్నిస్తున్న గ్రామస్తులపై ఇసుక మాఫియా ఒత్తిళ్లు తీసుకురావడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లోనే ఇలాంటి అక్రమాలు జరగడంపై స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఈ ఇసుక అక్రమ రవాణాను అధికారులు ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రాత్రిపూట సాగుతున్న ఈ అక్రమ దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని దుంది విభాగు పరివాహక గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. దొంగతనంగా నైట్ పూట ఇసుక కొడుతున్నారు. ఇక్కడ గ్రామస్తులు, వార్డు మెంబర్ పరశురాములు, కోల్కంపల్లి సర్పంచ్ కొడుకు అందరు ఆపిరు. ఈ బండి ఆపిరు. ఏడు కొడుతున్నావు ఇసుకే? స్కూల్కు నైట్ పూట ఎందుకు కొట్టాలి దొంగతనంగా? మార్నింగ్ కొట్టొచ్చు కదా అంటున్నా. కలెక్టర్ చెప్పిండు మన ఇసుకే మన వాహనం పనులు నడవాలని గవర్నమెంట్ పరంగా. అమ్మ నైట్ పూట ఎందుకు కొట్టాలి దొంగతనంగా ఎందుకు చెప్పాలి? ఇప్పుడు నాకు ఎస్ఐ చేసిన ఫోను, నైట్ పూట కొడతారు దొంగతనంగా అనేసి మహేష్ గౌడ్ ఎస్ఐ గారు నాకు చెప్పారు. బండ్లు వస్తాయి నువ్వు ఆపకబ్బా అని నాకు చెప్తున్నాడు. నైట్ పూట దొంగతనంగా ఎందుకు కొట్టాలి? పొద్దుగాల పూట కొట్టవచ్చు కదా. ఎమ్మెల్యే చెప్పిండు, మినిస్టర్ చెప్పిండు, సీఎం గారు చెప్పారు అని చెప్తున్నావు కదా. మరి మార్నింగ్ పూట కొట్టవచ్చు కదా. నువ్వు నైట్ పూట ఎందుకు కొడుతున్నావు? మీ ఓనర్ ఎవరు? మీ ఓనర్ పేరు ఏం పేరు? ముఖేష్ యాదవ్. ఏ ఊరైనా? గాజారా. ఈ బండ్లు ఏడు నుంచి నింపుకొస్తున్నావు? సైగోళ్ళు ఎవరి బండ్లు ఇవి? సైగోళ్ళు ఏడా నింపినావు? కాలువగా అంటే ఏడా నింపినావు? అదే కాలువ కాడ ఏడా నింపినావు అంటున్నా. పోల్కంపల్లి గ్రామస్తులు అందరూ ఆపారు. వార్డు మెంబర్ పరశురాములు, సర్పంచ్ పోల్కంపల్లి సర్పంచ్ వాళ్ళ కొడుకు కూడా ఆపింది ఇక్కడ బండ్లు.
ఇక్కడ ఇసుక నైట్ పూట ఇప్పుడు టైం ఎంత అయిందంటే దాదాపుగా 12:30 అవుతుంది. ఈ బండి ఒక ఎస్ఐ మహేష్ గౌడ్ ఉసుకే బండ్లు వస్తున్నాయి, నువ్వు ఆపకు, ఇది స్కూల్కు అంటున్నాడు. మరి మన ఇసుక మన గవర్నమెంట్ పాలసీ వచ్చింది కదా, కలెక్టర్ చెప్తున్నాడు, ఆర్డీఓ చెప్తున్నాడు, ఎంఆర్ఓ గారు చెప్తున్నారు మన ఇసుక మనం అనేసి గవర్నమెంట్ పాలసీ ఉందని. అంటే గవర్నమెంట్ కు దండి కొట్టే విధంగా ఈ పాలక వర్గం, ఈ అధికార పార్టీ కొమ్ములు కాస్తున్నారా? వీళ్ళందరూ ఈ అధికార పార్టీ కొమ్ములు కాస్తున్నారా? ఇది మైనింగ్ శాఖకు సంబంధించిన ఇసుక మాఫియా. ఒక ఎస్ఐ మహేష్ గౌడ్ నాకు ఫోన్ చేసి ఉసుక నా పోదని చెప్తున్నాడు. ఇంకో ఈయన వచ్చి నేను పేరేం పేరు రాజు, నైట్ పూట బండ్లు పట్టుకుంటే మేము నాకు తెలిసి ఇవ్వాలా ఈ రోజు వస్తున్నాయి. ఇంకో ఉసుక మొత్తం ఫుల్ లోడ్ వచ్చింది. ఒక మహేష్ గౌడ్ చెప్తున్నాడు, ఎస్ఐ గారు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారు వారంటే, సురేందర్ నువ్వు బండ్లు ఆపకు, ఇది స్కూల్ కోసం వస్తుంది అంటున్నారు. అవునండి, గవర్నమెంట్ పాలసీ పెట్టారు కదా, మన ఇసుక మన వాహనం అనేది ఒక పాలసీ పెట్టిరు. కలెక్టర్ గారు చెప్పారు, ఆర్డీఓ చెప్పిండు, ఎంఆర్ఓ చెప్పాడు. ఈ దొంగతనంగా ఇసుక ఎందుకు నడిపిస్తున్నారు? బీహార్ రాజకీయాల్లో పెనుమార్పు చోటు చేసుకుంది. బీహార్ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ ఆయనతో ప్రమాణం చేయించారు. సామ్రాట్ చౌదరితో పాటు డిప్యూటీ సీఎంగా విజయ్ కుమార్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్ రాజకీయ చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలవనుంది. ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీల నీడలో లేదా సంకీర్ణ భాగస్వామిగా ఉన్న బీజేపీ తొలిసారిగా నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడం విశేషం. సీఎంతో పాటు నూతన మంత్రివర్గం కూడా కొలువుతీరింది. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గంలో వివిధ వర్గాలకు చోటు కల్పించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కాలేదు. ప్రస్తుతం వారు పశ్చిమ బెంగాల్ మరియు తమిళనాడు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడం వల్ల ఈ వేడుకకు రాలేకపోయారు. అయితే వారు ఫోన్ ద్వారా నూతన ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎంకు తమ శుభాకాంక్షలు తెలిపారు. నూతన ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ముందు ఇప్పుడు అనేక సవాళ్లున్నాయి. ముఖ్యంగా రానున్న ఎన్నికల దృష్ట్యా పరిపాలనను గాడిలో పెట్టడం, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఆయన దృష్టి సారించనున్నారు. బీజేపీ అగ్రనాయకత్వం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసే బాధ్యత ఇప్పుడు ఆయన భుజస్కంధాలపై ఉంది. मैं सम्राट चौधरी ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धा पूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। Oath of secrecy. मैं सम्राट चौधरी ईश्वर की शपथ लेता हूँ कि जो विषय बिहार राज्य के मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो। मैं प्रत्यक्ष
अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలికల వసతి గృహంలో తీవ్ర విషాదం నెలకొంది. హాస్టల్లో ఉండి చదువుకుంటున్న 8వ తరగతి విద్యార్థిని శ్రావణి గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. నస్రుల్లాబాద్ మండల కేంద్రానికి చెందిన శ్రావణి ఎల్లారెడ్డి బీసీ గర్ల్స్ హాస్టల్లో ఉంటూ 8వ తరగతి చదువుతోంది. కాగా బుధవారం విద్యార్థిని అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయింది. అధికారులు విద్యార్థిని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. శ్రావణి మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రికి చేరుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 14 ఏళ్ల చిన్న వయసులో గుండెపోటు రావడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థిని మృతిపై తమకు అనేక అనుమానాలున్నాయని, హాస్టల్ నిర్వాహకులు నిర్లక్ష్యం ఉందేమోనని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళన దిగారు. తమ బిడ్డ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్లకు నీడిపోస్తున్న ట్యాంకర్ ఢీకొని తండ్రి 2.5 ఏళ్ల కుమారుడు దుర్మరణం చెందారు. హనుమకొండకు చెందిన కాటంగూరి వేదప్రకాష్ రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం హనుమకొండలో దేవుడి పండుగ ఉండడంతో కుటుంబంతో కలిసి తన కారులో బెంగళూరు నుంచి వచ్చాడు. మంగళవారం భార్య హిమబిందు, 2.5 ఏళ్ల కొడుకు అర్జున్తో పాటు కజన్ దుర్గాప్రసాద్, అతని భార్య శ్రీజతో కలిసి తన కారులో బెంగళూరు బయలుదేరాడు. ఈ క్రమంలో ఘట్కేసర్ వద్ద ఓఆర్ఆర్ ఎక్కారు. పెద్దాంబర్పేట వద్ద నీళ్లు పోస్తున్న ట్యాంకర్ను ఢీకొట్టాడు. దీంతో కారు ముందు భాగం నుచ్చునుచ్చాయింది. ఈ ప్రమాదంలో ముందు కూర్చున్న వేదప్రకాష్, అతని కొడుకు అర్జున్ అక్కడికక్కడ దుర్మరణం చెందారు. మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా మిగతా ముగ్గురు పరిస్థితి కూడా విషమంగానే ఉందని పోలీసులు చెబుతున్నారు. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.